ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నువ్వు దేవుని గురించి ఎంతైతే తెలుసుకుంటావో, ఆయన గురించి నువ్వు ఎంత బాగా అయితే తెలుసుకుంటావో, నువ్వు అంత భయభక్తులు చూపించడానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తి గురించి మనం ఎరిగినప్పుడే ఆ వ్యక్తితో మనం సహవాసం చేయగలము. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో ఉన్నటువంటి సహవాసం మనం చేయాలంటే ఆయన గురించి మనం ఎంత బాగా తెలుసుకోగలిగితే అంత బాగా మనం ఆయనతో సహవాసం చేయగలుగుతాం. ఇంకా ఆయన యందు చూపించేటువంటి భయభక్తులు కూడా శ్రేష్టమైనవిగా ఉంటాయి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయడి, ప్రేమయను కోత మీరు కొయ్యడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకెన్నడూనూ దున్నని బీడి భూమి దున్నుడి. కనుక ఇశ్రాయేల్ జనాంగము మాత్రమే కాదు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైతే దేవుణ్ణి సరిగా వెతకడం ప్రారంభిస్తుంటారో, ఆయన గురించి ఎంత బాగా అయితే తెలుసుకుంటూ ఉంటారో, వారంతా చక్కగా ఆయన యందు భయభక్తులు చూపిస్తారని మనం గ్రహించుకోగలగాలి. కనుక భూమి మీద ఉండేటువంటి వారందరిలో మోషే గొప్ప సాత్వికుడని ఆయన గురించి సంఖ్యాకాండము 12:3 ప్రకటించబడినప్పటికీ అదైతే దేవుని ఎరగడం వల్ల వచ్చింది కానీ అతను సర్వసుఖాలు అనుభవించడం వల్ల అతనికి సాత్వికం రాలేదు. కానీ దేవుని ఎరగడం వల్ల అతని దగ్గర ఎటువంటి సాత్వికాన్ని చూపించాలో మోషే అటువంటి సాత్వికాన్ని చూపించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. మోషే అయితే ఎంతోమంది నడిపిస్తూ ఉన్నాడు. ఎంతోమంది నడిపిస్తూ ఉన్నప్పుడు వారిలో ఎటువంటి భయభక్తులు కలిగినటువంటి వారిని అతను గుర్తించాడంటే, వారికి సమస్తము జరుగుతూ ఉన్నప్పుడు వారు దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉండేవారు. ఏదైనా తక్కువ అయిపోతూ ఉన్నప్పుడు వారు తిరుగుబాటు చేస్తూ ఉండేవారు. కనుక వారి యొక్క భయభక్తులు ఎలాగుండేవంటే, దేవుడు తమను పోషిస్తున్న కొద్దీ వారికి సంతోషం కలిగి ఉండేది. కానీ యోబు జీవితంలోనైతే అలా కాదు. కానీ యోబు అయితే తనకు కలిగినటువంటి వాటన్నిటిని బట్టి దేవుడిని ఆరాధించలేదు, స్తుతించలేదు, వెంబడించలేదు. కానీ ఆయన ఎరగడం వల్ల అనుదినము తన పిల్లల విషయంలో నమ్మకంగా అతను బలులు అర్పిస్తూ ఉండేవాడు. కనుక అతను దుష్ట సంబంధమైనటువంటి సన్నిధి చేత అతను ఎంతగానో శోధింపబడ్డాడు. దుష్టుడైతే అతన్ని జల్లించాడు. కానీ అతడైతే స్థిరంగా నిలబడ్డాడు. అతను అలా స్థిరంగా నిలబడడానికి తన పక్షంగా దేవుని సన్నిధిలో అతడు మాట్లాడుకోవడానికి ఎన్నో మాటలు దేవుని సన్నిధిలో అతను విజ్ఞాపనం చేయడానికి అతడు దేవుడి యందు ఎటువంటి భయభక్తులు కలిగి ఉన్నాడో మనకు తెలుస్తూ ఉంది. కనుక సాతానుడు అయితే అంటూ ఉన్నాడు, యోబు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయన అనెను. కనుక సాతానుడు అయితే నిరూపించాలనుకుంటూ ఉన్నాడు యోబు యొక్క భయభక్తులు అవి దేవుడు తనకిచ్చినటువంటి వాటిని బట్టి అతడు కలిగి ఉన్నాడని, ఆ విధేయత దేవుడు తనకి ఇస్తున్నటువంటి వాటిని బట్టిని. వాటిని కానీ తీసివేసినట్లయితే మోషే, దానియేలు, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో షద్రక్ మేషక్ అబేద్నెగోలు వీరందరూ కూడా దేవుని కొరకు నమ్మకంగా ఉన్నారు. అలాగే యోబు కూడా అటువంటి నమ్మకత్వాన్ని చూపించగలడా అని దుష్టుడైతే సవాల్ చేస్తూ ఉన్నాడు. దేవుడైతే అతని విషయంలోని అధికారం ఇచ్చాడు. అప్పుడైతే సాతానుడు అతన్ని జల్లించడం మొదలుపెట్టాడు. కానీ యోబు అయితే దేవుని గురించి ఎంత బాగా ఎరిగి ఉన్నాడో, తను ఎరిగి ఉన్న దాన్ని బట్టి, ఇతరుల విశ్వాసమును బట్టి, ఇతరుల నమ్మకత్వాన్ని బట్టి అతడు అక్కడ ప్రవర్తించలేదు. కానీ ఇతరుల కొరకు అతను భక్తి చేయలేదు. కానీ తన సొంత భక్తిలో నుంచి, దేవుణ్ణి తాను కలిగి ఉన్నటువంటి స్థితిలో నుంచి అతడు మాట్లాడడం ప్రారంభించాడు. కనుక యోబు తన చుట్టూ కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడి యందు అతను ఆనందించలేదు. కానీ జీవం కలిగినటువంటి దేవుడిని అతను ఎరగడం వల్ల, అతని సన్నిధిలో యథార్థమైనటువంటి భక్తి కలిగి ఉండడం వల్ల అతను దుష్ట సంబంధమైన సన్నిధి మీద జయం పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాము. దేవుడైతే అతనికి ఎంతో కృపనివ్వడాన్ని చూస్తూ ఉన్నాం. కనుక ఈ దినాన మనం దేవుడిని ఎంతగా ఎరిగితే అంతగా భయభక్తులు చూపించగలుగుతాం. ఆయన ఆజ్ఞలు, విధులు, కట్టడలు మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే దాన్ని సంతోషంగా చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. కేవలం దేవుణ్ణి మనం ఎరిగి ఉన్న దాన్ని బట్టే ఈ దినాన మనం శ్రేష్టమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉంటాం. దానికి తగిన ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా ఎవరైతే నిజమైనటువంటి భయభక్తులు కలిగి ఉంటారో, నిన్ను ఎరిగి భయభక్తులు కలిగి ఆ భయభక్తుల్లో కొనసాగుతారో అటువంటి వారి జీవితంలో ప్రభువా శ్రేష్టమైనటువంటి సంతోషాన్ని కుమ్మరించడానికి శక్తిమంతులు ఎన్నో దేవా. అటువంటి శ్రేష్టమైనటువంటి సంతోషం తండ్రి యోబు జీవితంలో ప్రభువా మీరు అనుగ్రహించినప్పుడు దేవా నాయన, అతను ఎంతగానో మిమ్మల్ని వెంబడించి మీ కొరకు నాయన
ఎన్నో శ్రమలు అనిపించినప్పటికీ తండ్రి యథార్థంగా నీ సన్నిధిలో తను కనపరుచుకున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నేను ఈ దినము నిన్ను వెంబడించేటువంటి వారందరూ నేను నిన్ను ఎలా ఆరాధించాలో స్తుతించాలో నిన్ను ఎరిగి స్తుతించుటకు నాయన కృప దయచేయమని, సనుగులు గొనుగులు మాని ప్రభా నీ సన్నిధిలో నమ్మకంగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.